బిర్యానీ చేస్తున్నాను. చికెన్ ఇది కూరకి బిర్యానీకి దీనికి మసాలా పట్టించేసాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం పేస్టు, పసుపు, కారం, సాల్ట్, కావలసినవి జీలకర్ర, క్యాప్సికమ్ ముక్కలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజి పువ్వు, క్యారెట్, పచ్చి మసాలా, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ అన్నీ వేసినవి, 3 గ్లాసులు బియ్యం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, సాల్ట్, ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. దాల్చిన చెక్క వేస్తున్నాను, జాజి పువ్వు, లవంగాలు అవి బాగా వేగిపోయినవి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, జీడిపప్పు ఇవన్నీ వేగిపోయినాయి. ఉల్లిపాయ ముక్కలు వేసాను, క్యాప్సికమ్ ముక్కలు వేసాను. ఇప్పుడు చికెన్ ముక్కలు వేస్తున్నాను. చికెన్ ముక్కలు బాగా కలిపి వేపాలి. చికెన్ ముక్కలు బాగా వేగిపోయినాయి. మసాలా కూడా పట్టించేసింది. ఇప్పుడు రైస్ వేస్తాను, కడిగి పెట్టింది. పచ్చి మసాలా కూడా వేస్తున్నాను. కడిగి పెట్టుకున్న బియ్యం వేసాను. ఇప్పుడు బాగా కలిపాక వాటర్ వేసేసి పెట్టాను. సరిపడినంత సాల్ట్, మసాలా పొడి సరే ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు వాటర్ వేసేసి మూత పెట్టాడు. మసాలా బాగా పట్టించిన వలన చికెన్లో ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. ఇప్పుడు 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ వేసాను. బాగా కలిపి మూత పెట్టాడు. మూడు విజిల్స్ అయిపోయి ఆవిరిపోయింది. మూత తీసి చూద్దాం బిర్యానీ ఎలా అయిందో. వావ్, భలే వచ్చింది. చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇలాగే చేసి చూడండి మీ ఇంట్లో. ఎంత బాగా వచ్చిందో చూడండి, పొడి పొడిగా.